అందరికీ నమస్కారం. ఈనాటి ధర్మయుద్ధం సభకు విచ్చేసినటువంటి తెలంగాణ నా ఆదివాసీ సమాజం ఆదిలాబాద్ నుండి అసరాపేట వరకు వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. కొంచెం మైక్ బయటకు వినపట్లేదంట, కొంచెం మైక్ చెక్ చేయండి. ధర్మయుద్ధం మొదలవుతుంది ఇప్పుడు. అయితే మీ అందరికీ తెలుసు, మనం 1997 నుండి కూడా చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితాల నుంచి తొలగిస్తున్నామని చెప్పేసి పోరాటం చేస్తూనే ఉన్నాం. తదనంతరం 2017లో సరూర్ నగర్ లో పెద్ద భారీ బహిరంగ సభ ద్వారా మన యొక్క ఆకాంక్షలు తెలియజేశాం. తదనంతరం ఆదివాసీ ఉద్యోగులు 2018లో సుప్రీంకోర్టు ఆశించడం జరిగింది. ఆ తర్వాత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం దాల్చాయే తప్ప ఆదివాసీ వైపు ఎక్కడ కూడా కన్నెత్తి చూడలే. 2017 నుంచి 2025 వరకు కూడా ఆదివాసి వైపు చూడని ప్రభుత్వాలను మేలుకొల్పాలడానికి ఇవాళ ఇక్కడ ఈ సమావేశానికి మూలకారుడు ఎవరైనా అంటే రాజకీయాలలో ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెల్లం వెంకటరావు గారు అనే ఒక ఎమ్మెల్యే గారు పిటిషన్ పెట్టడం పోయింది. ఈ రోజు ఆదివాసి సమాజం మొత్తం కూడా ఇక్కడికి భద్రాచలంలో రావడం జరిగింది. ఇందుకు యావత్ తెలంగాణ ఆదివాసి సమాజం తరఫున నేను తెలంగాణ గారికి కాళ్ళకి పదాన్ని అమలు చేస్తా ఉన్నాను. తమ్ముళ్ళ మొక్కలు రాజకీయాల్లో తమ్ముళ్ళ మొక్కలు మీరనొచ్చు ఇందువరకు తమ్ముళ్ళు ఆదివాసి సమాజం తరఫున తమ్ముళ్ళు మొక్కలు లేడు. మొత్తం కూడా ఎవ్వరు కూడా తమ్ముళ్ళు లేదని చెప్తున్నారు. ఎందుకో తెలుసా, ఇవాళ 90 నుంచి పోరాటం చేస్తా ఉంటా ఏ ఒక్క ప్రభుత్వం కూడా మన వైపు చూడదా. ఏం ఆదివాసులు ఓట్లు కావాలి కానీ ఆదివాసులకు మాత్రం న్యాయం చేయాలా, లంబాడాలకు మాత్రమే న్యాయం చేస్తారా, పందుల వలె గుంపులు చెప్పేసి లంబాడాలకు మాత్రం న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం భయపడి రాజకీయ పార్టీలు కూడా మౌనంగా నేను కూడా ఆదివాసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ 2023లో రాజీనామా చేసి అంటే డిఆర్ఎస్ చేసుకుని ఇంకా 4 సంవత్సరాల సర్వీస్ డిఆర్ఎస్ గా తీసుకొని రాజకీయాలలో ఉంటేనే ఒక న్యాయం జరుగుతుంది, శంకరులు పోస్తేనే తీర్థం అవుతుంది అనుకుని ఖచ్చితంగా నేను కూడా 2023లో భారతీయ జనతా పార్టీ తరఫున పినపాక నియోజకవర్గం పోటీ చేశాను. నా భారతీయ జనతా పార్టీ కూడా తక్కువేం కాదు. నా భారతీయ జనతా పార్టీ ఆదివాసికి రాష్ట్రపతి ఇచ్చింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలకు పద్మశ్రీ అవార్డులు గ్రహించింది కూడా. కానీ అవి కడుపు నింపవు. ఆదివాసికి పద్మశ్రీలో రాష్ట్రపతిలో ఇస్తే కడుపు నింపవు. కడుపుకు అన్నం పెట్టినప్పుడే ఆదివాసికి న్యాయం జరుగుతుంది. అందుకనే ఇవాళ నేను కూడా సుప్రీం కోర్టులో నా జాతి కోసం పిటిషన్ వేసాను చెప్తాను. ఇక పోరాటం ఆదివాసుల సైడ్ ఇవాళ ఇక్కడ స్టేజ్ ముందున్న ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మాజీలు రాజాలు అందరూ కూడా ఈ సభాముఖంగా ఆదివాసుల పక్షాన మేము ఉంటాం, రాజకీయాలకు అతీతంగా ఆదివాసుల కోసమే పనిచేస్తామని చెప్పేసి కూడా ఇవాళ చెప్తాము. ఏదైనా కాదు ఒకనాడు 2017లో స్వయం బాబురావు గారు ఆదివాసీ సమాజం తరఫున నిలబడితే ఒక్కడే అనుకోండి పార్టీని దూరం పెట్టాయి సంగతి అందరికీ తెలుసు. కానీ ఆ గొంతుకకు 10,000 గొంతులు మీరు వచ్చారు. ఈ రోజు అదే గొంతుకకు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తాజా మాజీలు అందరూ కూడా వచ్చారు. వస్తే సరిపోదు. ఈ నీటికి రావడం ఒక విషయం అయితే మీరంతా కూడా ఇక్కడ ఆదివాసీ పక్షాన మేము రాజకీయ పార్టీలతో పనిచేస్తాం. కానీ రాజకీయాలకు అతీతంగా ఆదివాసీ కోసమే ఒక్కడుగు ముందుంటామని ప్రకటించవలసిన బాధ్యత మీద ఉన్నదని తెలియజేసుకుంటూ ధర్మయుద్ధం ఇప్పుడే మిత్రులారా, మీరు ధర్మయుద్ధంతోనే ఆగిపోతుంది. ఈ రోజుతోనే ఆగిపోదు. ఈ రోజుతోనే ధర్మయుద్ధం మొదలైంది. ఈ ధర్మయుద్ధాన్ని రేపు సుప్రీంకోర్టులో కేసు తేలినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ 2 ప్రభుత్వాలను వెంటాడుతూ సుప్రీంకోర్టులో మనకు అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా చట్టబద్ధత లంఘనలపై పోరాటం చేద్దామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
థ్యాంక్ యూ వెరీ మచ్.